హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వర్డ్ అండి. నా పేరు మాణిక్యం. అందరూ దొండకాయల్ని నాలుగు పీసులుగా కట్ చేసుకోవడము, లేదంటే సాంబార్లో వేసుకొని చేసుకుంటారు కదా. దొండకాయ వేపుడు ఒకవేళ ఎవరికైనా తెలియదండి, చాలామంది చేస్తారనుకుంటాను. ఇందులో మళ్ళీ వేరే మసాలాలు కానీ ఏమీ లేదండి. ఉప్పు, కారం, వెల్లుల్లి, తెల్లగడ్డలు వేసుకుంటే చాలు. ఆయిల్, దానికి సరిపడా ఆయిల్ ఇలాగే కనబడుతుంది. కానీ మామూలుగా మనం తాలింపు కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం అంతే, ఏం ఎక్కువ నూనె కదా. ఇది చూడండి, ఇలా నా వీడియోల్లో కాకరకాయ చేశాను చూడండి, అదే టైపు ఇవి కట్ చేసుకొని పతలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనం తాలింపులో ఎలా వేసుకుంటాం అలాగనే ఆయిల్ మళ్ళీ అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఈ దొండకాయ వేసుకోవాలండి. ఇదిగో వేసి చూడండి, ఇంకా ఇక్కడ కొంచెం ఇట్లా తెల్లగా ఉన్నాయి కదా, వాటిని అంతా ఇట్లా మధ్యలోకి తీసుకొని వాటి కూడా ఫ్రై, అంటే అన్నీ కూడా గోల్డెన్ ఫ్రై. కాకరకాయ ఎలా తీసుకున్నామో అలాగే అందులో వెల్లుల్లి పొడి వేసుకున్నాము. ఇందులో కొంచెం కారం, ఉప్పు, ఇంకా వేరే మసాలా ఏం లేదండి. వెల్లుల్లి దాంట్లోనే ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. మనకేం చారులోనే తినాలని ఏం లేదు, దాని ఫ్లేవరే అన్నంలోకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇది మా ఇంట్లో అందరికీ వచ్చు ఈ రెసిపీ అయితే. కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. చాలా వరకు నేను చూసిన వరకు దొండకాయ 4 భాగాలుగా చేయడం, అలా కూరలు చేసుకుంటారు, లేదంటే సాంబార్లు, లేదంటే పులుసు పెట్టుకుంటారు. ఈ దొండకాయ ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏం లేదు, ఇంతే చూడండి. ఇంకా ఇదంతా ఫ్రై అయ్యాక కొంచెం కారము, ఉప్పు చూసుకొని వేసుకోవడమే. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లో, అంటే ఈ మధ్యలో కొన్ని కాలేదు కదా, వీటి సెంటర్కి తీసుకొని వాటిని కూడా కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. లేదంటే మీడియం సైజ్ మంట పెట్టి మూత పెట్టేసుకొని సారికోసారి కలుపుకుంటా ఉంటే 2 మినిట్స్కి ఒకసారి అలా కలిపేసుకుంటే ఇవన్నీ అయిపోతాయి. ఇలా అయిపోతుంది అనమాట. చేసి చూడండి ఈ రెసిపీ, మీరే కామెంట్ చేస్తారు. చాలా టేస్ట్ ఉంటుందండి. అన్నంతోనే తినొచ్చు, మీ ఇష్టం, చపాతీలు కానీ దేంతైనా తినొచ్చు, కానీ అన్నంలో మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.